హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాటర్ ఫౌంటైన్ ఎలా తయారు చేయాలనేది చెప్తున్నాను మీకు. చూడండి. ఇది ఏంటంటే దేవుడి గుడి దగ్గర కానీ మన టీపాయ్ దగ్గర కానీ పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. టీపాయ్ మీద పెట్టుకోవడానికి దీనికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఏదో ఒకటి మన దగ్గర ఉన్నవి ఇలా స్క్వేర్ టైప్లో ఉన్నాయి తీసుకోండి. ఇలాంటివి మూడు సైజుల్లో సరిపోతాయి. ఇది సబ్మెర్సిబుల్ పంపు, ఇది చిన్నది వాటర్ పంప్ చేయడానికి అనమాట. అమెజాన్లో దొరుకుతుంది మనకి ఇది. అలాగే దేవుడిది ఏదైనా లిడ్ విగ్రహం ఒకటి మనకు నచ్చింది ఏదో ఒకటి. అలాగే డబ్బాని ఇలా కట్ చేసుకోండి. ఫ్రంట్ అంటే మనకి ఫేసింగ్ కనిపించేలాగా విగ్రహం అంటే మనం తీసుకున్న డబ్బాని బట్టి నీట్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కట్ చేశాను. అలాగే ఈ కింద బాక్స్ ఏంటంటే వాటర్ పోయడానికి అనమాట. అది ఎందుకు కోసానంటే పైనుంచి పడిన వాటర్ దానిలో నుంచి లోపలికి మళ్ళీ బాక్స్లో పడతాయి అనమాట. ఆ బాక్స్ లోపలే మనం మోటార్ని కూడా ఫిట్ చేస్తాం మనం. చూడండి, ఇది దీంట్లోనే వాటర్ పోయాలి. అలాగే మోటార్ కూడా దీంట్లోనే ఫిక్స్ చేయాలి, సబ్మెర్సిబుల్ మోటార్. ఆ సైజ్ అది మీరు పైన డబ్బా పెట్టి మార్క్ చేసుకుని నేను దాన్ని బట్టి కోసుకున్నాను అనమాట. మీరు తీసుకునే డబ్బాలను బట్టి సైజుని బట్టి అది కోసుకోండి. ఇది ఒకసారి పెట్టి చూద్దాం ఎలా ఫిక్స్ అయింది ఏంటనేది. చూడ్డానికైతే ఓకే, బాగానే సెట్ అయింది. ఇప్పుడు మనం గమ్తో కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్ గమ్ ఏదైనా తీసుకుని దాంతో ఫిక్స్ చేద్దాం. ఒకసారి విగ్రహం కూడా పెట్టి చూశాను, నీట్గానే ఉంది, అందంగానే. ఒకసారి చూడండి. ఇప్పుడు గ్లూ వేద్దాం. ఇది నార్మల్ గమ్ అనమాట, మన ఫెవికాల్ కంపెనీది, ఆల్ ఫిక్స్ అని. ఫస్ట్ గమ్ నీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా వేసుకొని ఫిక్స్ చేసుకోండి. అంటే ఇది జస్ట్ నార్మల్గా ఒక సెటప్ కోసమే. తర్వాత మన హాట్ గ్లూ గన్ ఉంటుంది కదా, దాంతో కూడా అంటిద్దాం. ఎందుకంటే వాటర్ లీక్ అవ్వకూడదు కదా. కరెక్ట్గా మీరు వేసుకున్న మార్కింగ్లోకి ఫిక్స్ చేసుకోవాలి. చూసుకొని మళ్ళీ అటు ఇటు అయితే వంకరగా వస్తుంది. నీట్గా ఒక షేప్లో గీసుకున్నాం కాబట్టి ఆ షేప్లోనే అంటించుకుందాం. ఇది ఆల్ ఫిక్స్ అనమాట, ఫెవికాల్ది. నెక్స్ట్ హాట్ గ్లూ గన్తో కూడా సీల్ చేసేద్దాం పైన డబ్బా పెట్టి, ఎందుకంటే వాటర్ లీక్ అవ్వకూడదు కదా. మరి చుట్టూ మొత్తం నీట్గా ఎక్కడా గ్యాప్ లేకుండా హాట్ గ్లూ గన్ కానీ మీ దగ్గర ఏదైనా వాటర్ ప్రూఫ్ గమ్ ఏదైనా ఉంటే ఆ గమ్ వాడుకోండి. ఎందుకంటే మోటార్ నుంచి పైకి వస్తాయి వాటర్ ఆ చిన్న బాక్స్లోకి, దాని నుంచి బయటికి లీక్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట.
ఇలా హోల్స్ పెట్టుకోవాలి. షోల్డరింగ్ ఐరన్ తీసుకుని పైనుంచి నీట్గా మంచి షేప్లో, అంటే విగ్రహం మీద పడేలాగా నీట్గా చూసుకొని మంచి షేప్లో పెట్టుకోండి హోల్స్. నెక్స్ట్ వచ్చి డబుల్ గమ్ టేప్ తీసుకోండి. తీసుకుని విగ్రహాన్ని మనం లోపల అంటించాలి కాబట్టి, అంటే గ్లూతో అంటించవచ్చు, కొంచెం పొజిషన్ అది చేంజ్ అవ్వకుండా ముందు డబుల్ గమ్ టేప్ వేసుకొని నీట్గా దాన్ని ముందు సెట్ చేసుకొని అంటించుకుంటే బాగుంటుంది అనమాట. నేను డబుల్ గమ్ టేప్ వేసి తర్వాత మళ్ళీ హార్డ్ గ్లూ వేస్తాను. ఇలా నీట్గా అంటించుకొని గట్టిగా ప్రెస్ చేయండి, ఎందుకంటే మళ్ళీ వాటర్ పడినప్పుడు ఏమన్నా కదిలినా మళ్ళీ అలా ఇబ్బంది లేకుండా గట్టిగా ఫిక్స్ చేసుకోండి. సబ్మెర్సిబుల్ మోటార్ అయితే నేను లోపల పెట్టేసి దానికి కూడా డబుల్ గమ్ టేప్తో అంటించాను. అంటించి దాని నుంచి ఒక పైప్ తీసుకుని వాటర్ బయటకు వచ్చే దగ్గర నుంచి పైప్ తీసుకుని ఇలా పైకి తీసుకొచ్చి చూడండి, పైప్ లైన్ అయితే ఇక్కడ హోల్ పెట్టాను కింద డబ్బాకి. ఇలా పైకి వచ్చి ఈ చిన్న డబ్బాకి కూడా ఇక్కడ హోల్ చేసి మళ్ళీ దాన్ని కూడా గమ్తో ఫిక్స్ చేశాను పైప్ కదలకుండా. ఇది వచ్చేసి ఎల్ఈడి స్ట్రిప్ అండి. నాకు యాక్చువల్గా ఇది వాటర్ ప్రూఫ్ వేసుకుంటే ఇంకా మంచిది, వాటర్ ప్రూఫ్ దొరకలేదు నాకు, నార్మల్ ఎల్ఈడి స్ట్రిప్పే వేసాను. వాటర్ ప్రూఫ్ ఎందుకంటే వాటర్ పడినప్పుడు బల్బుల మీద పడుతుంది కదా, పడకుండా ఉండడానికి. యాక్చువల్గా పడదు, పైన అంటిస్తాం కాబట్టి వాటర్ ప్రూఫ్ ఉంటే మంచిదని అంతే. ఇలా లోపల పక్క అంటించుకోవాలి. అంటించుకుని బ్యాక్ సైడ్ హోల్ పెట్టి వైర్ కూడా బయటికి లాగాను, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది చూడండి, బ్యాక్ సైడ్ హోల్ పెట్టి దానికి కూడా గ్లూ వేసాను. వైర్లన్నీ బ్యాక్ సైడ్కి వచ్చేలా చూసుకోండి. ఇది దానికి సంబంధించిన అడాప్టర్ అనమాట, మోటార్కిను ఎల్ఈడీలకి వెళ్ళేది. ఇప్పుడు ఒకసారి చూడండి ఇది లుక్ ఎలా ఉందో. అంతా ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఒకసారి పవర్ కూడా ఇచ్చి ఆన్ చేసి చూపిస్తాను. ఆ గ్యాప్లో వాటర్ కూడా పోద్దాం కొంచెం. ఈ కింద డబ్బాలో ఆ ఖాళీలో నుంచి వాటర్ పోయొచ్చు అనమాట. వాటర్ పోస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాం. నాకైతే చాలా నచ్చింది ఇది. నైట్ టైం బెడ్ ల్యాంప్ కింద పెట్టుకోవచ్చు, లేదా మన టీపాయ్ మీద కానీ ఏదైనా రూమ్లో మన టీవీ చూసే రూమ్ దగ్గర కానీ ఎక్కడైనా మనకు నచ్చిన దగ్గర చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని మీకు నచ్చిన ప్లేస్ ఏదైనా హాల్లో కానీ లేకపోతే దేవుడి గుడి దగ్గర కానీ అలా లోపల ఇంట్లో ఉంటుంది కదా, అక్కడ కానీ పెట్టుకోండి. అందంగా ఉంటుంది, చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినా చూసినా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ మీకు నచ్చిన విగ్రహం ఏదో ఒకటి, మీకు ఎవరైతే ఇష్టమో ఆ దేవుడి ఏదో విగ్రహం పెట్టుకుని చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, బాయ్. ఇది వాటర్ కూడా లేకుండా ఒకసారి ఓన్లీ లైట్తో ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఒకసారి వాటర్ మాత్రం ఆపేస్తున్నాను, చూడండి. Bye friends, please subscribe my channel and like.